వెల్కమ్ టు టీఆర్టీవీ. నేను మీ అనిల్. హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్ కు షాక్ ఇచ్చింది హైకోర్టు. ఎందుకని అంటున్నారా? అమీర్పూర్ సంబంధించిన చెరువు కబ్జాలు చేసిందని కొంతమంది పేదల ఇల్లు కూడా కూల్చేశారు. అంతకు ముందు వాళ్ళు హైకోర్టును ఆశ్రమించిన బాధితులు ఎవరైతే ఉంటారో హైకోర్టును ఆశ్రమించారు. ఆ కేసు కూడా ఏదైతే హైకోర్టులో ఉన్నాక ఎటువంటి అక్కడ నుండి హైకోర్టు నుండి నిర్ణయాలు వస్తాయని అవేం పట్టించుకోకుండా కేసు హైకోర్టులో ఉన్నాకనే మరి ఆ ఇల్లులు కూల్చేశారని కూడా ఆ బాధితులు ఎవరైతే ఉంటారో మళ్ళీ హైకోర్టుని ఆశ్రమించిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఏవి రంగనాథ్ ని మీరు ఎట్లా కోర్టుకు రావాలి, ఖచ్చితంగా మండే రోజు అంటే సోమవారం రోజు ఖచ్చితంగా మీరు కోర్టుకు వచ్చి సమాధానం ఇవ్వాలన్నట్టు కూడా హైకోర్టు చెప్తా ఉంది. కొంత సీరియస్ అయిన దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయి. అమీర్పూర్ సంబంధించిన ఏదైతే చెరువు ఏదైతే ఉందో చెరువు కబ్జా చేశారు, బఫర్ జోన్ లో ఉంది, ఎఫ్టీఆర్ జోన్ లో ఉందని కొంతమంది భవనాలు ఇల్లు కూల్చివేతకి మొన్న ఆదివారం చూసినాం. ఆ ఆదివారం చూసినా చాలా మంది ఇల్లు కూల్చేశారు, చాలా అడవుడి చేశారు. కొంతమంది రోడ్డు మీద పడ్డ దాఖలాలు కూడా మనకు తెలుసు. ఏవి రంగనాథ్ గారికి ఆ చెప్పారంట, ఇది కోర్టు కేసులో ఉంది, మీరు ఇక్కడ రాకండి, కొంత సమయం తీసుకొని కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత కోర్టు నుండి ఎటువంటి మాకు నిర్ణయాలు అనుకూలంగా వచ్చే దాఖలాలు కనబడతా ఉంది. ఎందుకంటే మేము 30 సంవత్సరాల నుండి ఇక్కడనే ఉంటా ఉన్నాము, అమీర్పూర్ సమీపంలోనే ఉంటా ఉన్నాము, మీరు ఎట్లా కూల్చేస్తారు, మా ఇల్లులు ఎట్లా కూల్చేస్తారని కొంతమంది విల్లాలకు సంబంధించిన అధికారులు ఎవరైతే బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు హైకోర్టుని ఆశ్రమించిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. వాళ్ళు అంత ముందుకే హైకోర్టును ఆశ్రమించి ఇక్కడ మాకు ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ నుండి రావాల్సిన పర్మిషన్స్ అన్ని ఉన్నాయి, మేము లీగల్ గానే ఇక్కడ కట్టుకున్నాము, ఇల్లీగల్ అయితే కాదు, ఎందుకు ఇట్లా మమ్మల్ని ఇల్లుని ధ్వంసం చేస్తా ఉన్నారు, ఇది మా యొక్క సొంత ఖర్చులతో అంటే సొంతంగా సంపాదించుకొని కట్టుకున్న భవనాలు ఇవి అని కూడా అమీర్పూర్ సంబంధించిన బాధితులు వాపోయారు. కానీ హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్ తను ఏ మాటలు వినకుండా ఒకటే నిర్ణయం పట్టుకొని తను అయితే ముందుకెళ్ళడం కనబడతా ఉంది. ఆ విధంగానే మరి అమీర్పూర్ సంబంధించిన చెరువుల దగ్గర ఉన్న ఇల్లులను కానీ విల్లాస్ కానీ చాలా ధ్వంసం చేసిన కార్యక్రమాలు మొన్న ఆదివారం చూసాం. ఈ విధంగా చేస్తా ఉంటే హైకోర్టు ఒకవైపు సీరియస్ గా తీసుకుంది. మరి ఏవి రంగనాథ్ ని మరి ఖచ్చితంగా సోమవారం రోజు వర్చువల్ అయినా పర్లేదు, లేకుంటే మీరు నేరుగా హైకోర్టుకి వచ్చి సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే పేదల ఇల్లు కూల్చమని మీరే చెప్పారు, హైడ్రాలో ఏమని చెప్పారు, ఎవరైతే నివాసం ఉంటున్న ఇళ్ళని కూల్చము, ఖచ్చితంగా ఎవరైతే కొత్తగా కట్టుకుంటున్న వాళ్ళ ఇల్లులు కానీ లేకుంటే అక్రమంగా కట్టిన ఇళ్లను కూల్చేస్తామని కూడా చెప్పారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఎవరున్నారు ఎవరు లేరు, కనీసం బఫర్ జోన్లు ఎఫ్టీఏ జోన్లు అని వాళ్ళకి తెలియకుండా కట్టుకున్నప్పటికి కూడా వాళ్ళకి కొంత టైం కూడా ఇవ్వకుండా అలా కూల్చివేయడం సరైనది కాదని కూడా కోర్టు సీరియస్ అని కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే మూసీ నది ఏదైతే ఉందో మూసీ ప్రక్షాళన చేస్తాం, మూసీ సుందరీకరణ చేస్తామని చెప్పేసి మూసీ నదికి సంబంధించిన అక్కడ ఏదైతే భవనాలు ఉంటాయో అక్కడ చుట్టుపక్కల ఉన్న భవనాలను కూడా కూల్చేస్తా ఉన్నారు. దానిపైన కూడా ఏవి రంగనాథ్ పైన అయితే కొంతవరకు హైకోర్టుకి వెళ్ళిన బాధ్యతలు అయితే కనబడతా ఉంది. హైకోర్టు ఏవి రంగనాథ్ పైన పిటిషన్లు వేస్తా ఉన్నారు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా పిటిషన్లు వేస్తా ఉన్నారు. మరి ఇల్లు కూల్చబోవద్దు, హైడ్రా అనేది నిజంగానే కొంతవరకు మంచి అయినప్పుడు కూడా అక్కడ ఎవరికి మైనస్ అవుతా ఉంది, బడుగు బలైన వర్గాలకు కానీ ఇటు పేదవాళ్ళు ఇల్లే కూల్చుతా ఉన్నారు తప్ప అక్కడ ఉన్నవాడు పెద్ద పెద్ద తిమింగాలను అసలు పట్టించుకోవట్లేదని కూడా వాళ్ళైతే పిటిషన్లు అయితే వేయడం అయితే జరిగింది. దాని మీద హైకోర్టు సీరియస్ అవుతా ఉంది, దర్యాప్తు చేస్తా ఉంది, విచారణ వ్యక్తం చేస్తా ఉంది. విచారణ అనంతరం మరి హైకోర్టు నుండి ఎటువంటి తీర్పు వస్తుంది, మరి ఏవి రంగనాథ్ మరి సోమవారం అయితే ఖచ్చితంగా హైకోర్టుకి అయితే వెళ్లాల్సిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఎటువంటి సమాధానాలు ఇస్తారు, మరి తనకి ఎదురయ్యే ప్రశ్నలు ఏంటి అని అవి కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం. ఒకటి, హైడ్రా మాటికి మాట మారుస్తా ఉంది. ఆ విషయం మీద కూడా హైకోర్టు సీరియస్ అయితే, ఎందుకంటే ఏదైతే రేవంత్ రెడ్డి బ్రదర్ ఎవరైతే ఉన్నారో తిరుపతి రెడ్డికి సంబంధించిన భవనాలకి నోటీసులు ఇచ్చారు, అక్కడ ఉన్న ఇళ్ళకి నోటీసులు ఇచ్చారు, దుర్గం చెరువు దగ్గర ఉన్న వాళ్ళకేమో నోటీసులు ఇచ్చారు. మరి ఇక్కడ సున్నం చెరువు కావచ్చు, మరి అటుపోతే ఏదైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువుల దగ్గర అమీర్పూర్ చెరువు కావచ్చు, ఆ చెరువుల దగ్గర ఉన్న ఇళ్లను కూల్చేస్తా ఉన్నారు. ఇంకా టైం ఇవ్వట్లేదు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక విధంగా, లేని వాళ్ళని ఒక విధంగా చూస్తా ఉన్నారు. అటు కేటీఆర్ సంబంధించిన భవనం అని చెప్పారు, ఫామ్ హౌస్ అదని చెప్పారు. మరి దాని మీద కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు. మరి ఫాతిమా కాలేజ్ ఉంది, ఫాతిమా కాలేజ్ నిజంగా నడిబొడ్డు ఏదైతే వాగు ఏదైతే ఉందో ఆ చెరువు ఏదైతే ఉందో చెరువు నడిబొడ్డున మరి ఫాతిమా కాలేజ్ ఉంది. మరి దానికి టైం ఎందుకు ఇచ్చారు? విద్యా సంస్థలకి టైం ఇస్తామని చెప్పారు. కానీ మరి ఈ విధంగా వీళ్ళకు కూడా టైం ఇవ్వాలి కదా, వాళ్ళ యొక్క సామాన్లు కానీ లేకుంటే వాళ్ళ యొక్క ఏదైతే వస్తువులు ఉన్నాయో వాళ్ళని బయటికి తీసుకునే సమయం కూడా ఇవ్వట్లేదని కూడా చాలా మంది హైకోర్టును ఆశ్రమించిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. దీని మీద మరి కొంతవరకు హైకోర్టు సీరియస్ అవుతా ఉంది. మరి ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు ఏవి రంగనాథ్ గారు అని కూడా ప్రశ్నించిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. మరి తనకి చాలా క్వశ్చన్స్ కూడా హైకోర్టు నుండి ఎదురయ్యే సమస్యలు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే
ఇటు మూసీ నది కావచ్చు, అటు దుర్గం చెరువు కావచ్చు, అటు సున్నం చెరువు కావచ్చు, అటు అమీర్పూర్ చెరువు కావచ్చు, దీనికి సంబంధించిన బాధితులు అతి ఎక్కువ హైకోర్టుకి వెళ్తున్న దాఖలాలు కనబడుతున్నాయి. ప్రతి ఒక్కరు పిటిషన్లు వేస్తా ఉన్నారు. మరి గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది, మాకు గవర్నమెంట్ పర్మిషన్ ఎందుకు ఇచ్చింది, గవర్నమెంట్ కరెంట్ ఎందుకు ఇచ్చింది, గవర్నమెంట్ నల్ల ఎందుకు ఇచ్చింది, రోడ్ ఎందుకు వేసింది, అవేంటి వేయకుంటే మేము అక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు కదా. మా అమాయకులను చూసి, ఈ పేదలను చూసి, పేదల ఇల్లు ఎట్లా కూల్చేస్తారు, మేము నివాసం ఉంటున్నాం, 30 సంవత్సరాల నుండి ఉంటున్నాం, 30 సంవత్సరాల నుండి రాని వరదలు ఇప్పుడు ఎలా వస్తాయి అని వాపోతా ఉన్నారు. చాలా వ్యతిరేకంగా వస్తా ఉంది. మనం నిన్న కూడా చూడొచ్చు, హైడ్రా ఏదైతే వస్తుందని హైడ్రా భయంతో తన ఇల్లు కూల్చేస్తారని ఒక వృద్ధురాలు తను ఊరేసుకొని చనిపోయిన దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయి. అంటే హైడ్రా భయం అనేది హైదరాబాద్ లో చాలా ఎక్కువైపోయింది. నిజంగానే తిమింగళాలు ఎవరైతే ఉంటారో తిమింగళాలు పట్టుకొని తిమింగళాలకు సంబంధించిన భూములను గవర్నమెంట్ ల్యాండ్స్ ఎవరైతే ఆ మల్లారెడ్డి, పుల్లారెడ్డి, ఎల్లారెడ్డి అనేటోళ్ళు ఎవరైతే ఉన్నారో కబ్జా చేసిన భూములు ఏవైతే ఉన్నాయో వాటిని నిజంగా రికవరీ చేసుకుంటే బాగుంటుండే. కానీ పేదల దగ్గరికి పోవడం, పేదలకు సంబంధించిన ఇల్లులు కూల్చేయడం చాలా బాధాకరం అని కూడా చాలా మంది వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్న కూడా మనం చూసాము, ఏదైతే మూసీ నదికి సంబంధించిన దగ్గర కూడా మూసీ నది కాడ మనం వెళ్ళినప్పుడు ఆడ చాలా మంది దాదాపుగా 150 మీటర్ల దూరం ఉన్నా కానీ అక్కడ రెడ్ మార్క్ వేసిపోయారు. దాదాపుగా ఆ లోతు కూడా దాదాపుగా అక్కడ ఉన్న వాళ్ళకి 30 మీటర్ల కన్నా పైన ఉన్నారు వాళ్ళు. దాదాపుగా వరద ప్రభావం ఇంతవరకు ఎప్పుడు రాలేదంట, హైదరాబాద్ చరిత్రలో ఇప్పటివరకు కూడా రాలేదట. అక్కడ ఏదైతే నిజాం రాజులు ఎవరైతే ఉంటారో ఆ నిజాం రాజులకు సంబంధించిన వాళ్ళు అక్కడ దోబీలకి అంటే బట్టలు ఉతికే వాళ్ళకి ఆ ప్లేస్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ, గత సంవత్సరంలో ఇందిరమ్మ మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టించిరంట. మరి అవన్నీ కూల్చేసరికి వేడి పోవాలని కూడా చాలా వాపోతా ఉన్నారు. దాదాపుగా వాళ్ళు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుండి అక్కడ జీవనం గడుపుతా ఉన్నాము. మేము పేదవాళ్ళం, ఈ రోజు మమ్మల్ని రూపాయి గూడేసుకొని మాకు ఒక ఇల్లు నిర్మించుకుంటే ఆ ఇల్లుని గుల్ల కొడితే మేము వేడి పోవాలి, డబుల్ బెడ్రూమ్ అంటున్నారు. అవి ఎట్లున్నాయి, అసలు ఘోరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో ఎప్పుడు కూలుతాయో తెలియని డబుల్ బెడ్రూమ్ లో మమ్మల్ని పోయి ఉండమంటే మేము ఎలా ఉంటాము? మరి లక్షల్లో వీళ్ళు ఉండే ఆస్తి నష్టమైతా ఉంది. మరి దీనికి గవర్నమెంట్ ఎటువంటి సమాధానం ఇస్తారని కూడా చాలా మంది హైకోర్టుని ఆశ్రమించినట్టు కూడా తెలుస్తా ఉంది. హైకోర్టును ఆశ్రమించి మరి వీటన్నిటి మీద వివరణలు ఇచ్చిన తర్వాతనే మరి ఇల్లు కూల్చేయాలని బాధితులు అంటా ఉన్నారు. లేదు అందరూ సమానమే అనుకుంటే మరి రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషన్, ఏవి రంగనాథ్ అయితే చురుకుదనం చూపిస్తా ఉన్నారు. కాకుండా నిన్న మల్కాజ్గిరి అతిపెద్ద నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరి మరి ఈటెల రాజేంద్ర గారు మరి ఎవరైతే మూసి సంబంధించిన హైడ్రా ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసి నేపథ్యంలో కూడా చాలా మంది బాధపడ్డారు. చాలా మంది కూడా అది వెళ్ళిన సందర్భాలు కూడా చాలా మంది ఏడుస్తున్నారు. అక్కడ చాలా మంది ఇబ్బంది పడతా ఉన్న విషయాలు కూడా కేంద్ర గవర్నమెంట్ కి ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్న ఏదైతే అవినీతి కానీ లేకుంటే పేదలను ఇబ్బంది పెడుతున్న తీరు కానీ మరి అక్కడ కేంద్రానికి వివరిస్తాం అన్నట్టు కూడా ఈటెల రాజేంద్ర గారు అయితే చెప్తా ఉన్నారు. మరి ఇది కేంద్ర గవర్నమెంట్ కూడా మరి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయితే మరి రేవంత్ రెడ్డికి మరి చుక్కలే కనబడతాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా విధాలుగా చూసుకున్నట్లయితే పేదల ఇల్లు కూల్చేయడం కానీ ఇప్పుడు చాలా వీడియోలు సోషల్ మీడియాలో చాలా వరకు అయితే వైరల్ అవుతా ఉన్నాయి. 7 సంవత్సరాల పాప బుక్కులు పోయినాయని, ఇంకొక గర్భిణి తల్లి తన యొక్క ఇల్లు కూలగొడుతున్నప్పుడు బయటకు వచ్చిందనే విషయాలు అవన్నీ ఇప్పుడు వైరల్ అవుతా ఉన్నాయి. కాబట్టి మరి ఏవి రంగనాథ్ కావచ్చు, ఇటు మన రేవంత్ రెడ్డికి కావచ్చు హైడ్రా మీద అయితే కొంత ఎదురు దెబ్బ తాకుతా ఉంది. ప్రజల నుండి కావచ్చు, ఇటు హైకోర్టు నుండి కూడా ఎదురు దెబ్బలు నాకుతా ఉన్నాయి. మరి హైడ్రా ఎంతవరకు వెళ్తుంది, మరి ఏవి రంగనాథ్ సోమవారము మరి వెళ్తారా లేకుంటే ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం అయితే ముందు చూడబోవాలి. ఏది ఏమైనా కానీ తిమింగళాలను పట్టుకొని, తిమింగళాలంటే పెద్ద భవనాలు కట్టుకొని పెద్ద ఏదైతే గవర్నమెంట్ కి సంబంధించిన భూములను వాళ్ళు ఎవరైతే కబ్జా చేసిరో వాళ్ళ దగ్గర నుండి రికవర్ చేసుకుంటే బాగుండు. ఈ పేదల నుండి ఇలా హింసించడం కరెక్ట్ కాదని కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. మరి చూడబోవాలి ఏవి రంగనాథ్ కు అతిపెద్ద షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో సోమవారం అయితే మనం చూడబోవాలి. చూస్తూనే ఉండండి TRT.